హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పాములు పట్టేవాడు పాము కాటుకే బలైనట్లు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి అదే అవినీతిలో ఇరుక్కున్నాడు కోడివాల్ అంకుల్. అవినీతికి మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, దీక్షలు, పోరాటాలు చేసిన కేడివాల్ అంకుల్ చివరికి అదే అవినీతి బురదలో ఇరుక్కొని అదే లిక్కర్తో కడుక్కున్నాడు. కొత్త మద్యం విధానంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలకు ప్రభుత్వ ఖజానాకు పెద్ద బొక్క పెట్టి ప్రైవేట్ వ్యక్తుల ఎదుగుదలకి సహకరించిన ఆయన పెద్ద మనసుకు మంత్రముగ్ధులైన ఈడీ మిగతా పోరాటం జైల్లో చేయాలని చెప్పి అరెస్టు చేసి జైల్లో దొబ్బింది. 2 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అవ్వగానే దేశంలోని అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశాడు ఢిల్లీని. పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్ట్ చేసి తీట తీర్చుకుందామనుకున్నాడు. కానీ బీజేపీ గవర్నమెంటు కేడీవాల్కు లేచిన జిలని పెద్ద రంపాలు పెట్టి బరికింది. దెబ్బకి సైలెంట్ అయిపోయాడు. పనిలేని మంగలి పిల్లి చెవులు కోశాడన్న చందంగా ఇలాంటి అడ్డగోలు పనులు చేయడానికి వీలు లేనప్పుడు ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక ఇలాంటి కొత్త చట్టాలు ప్రవేశపెట్టి కాస్తంత డబ్బు వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. కేడివాల్ అంకుల్ జైలుకు పోవడంతో ఖలిస్తాన్ కార్యకర్తలు, కాటి కాళ్ళు చాపుకొని కూర్చున్న జార్జ్ సోరెస్ లాంటి వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారంట. ఆయన అరెస్టును మనం కూడా ఖండాలుగా ఖండిద్దాం. ఆఫ్ నాలెడ్జ్ కేడివాల్ అంకుల్ అరెస్టు ఖచ్చితంగా మావోయిస్టుల కుట్రే అని నా అభిప్రాయం. మనం మొన్ననే మాట్లాడుకున్నాం కదా, కవితక్క అరెస్ట్ అయినప్పుడు అసలు సూత్రధారి కోడివాల్ అంకులే అని. కాకపోతే కవితక్క ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిందంతే. అందుకే ముందుగా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి మంచి మంచి బహుమానాలు ఇచ్చింది ఈడీ. వీళ్ళకి అంత మంచి బహుమానాలు ఇస్తే మరి దాన్ని డైరెక్ట్గా వదిలేస్తుందా? అందుకే ఆ మద్య విధానం యొక్క విజయాలు మీరు ఎలా సాధించారో చెప్పాలని ఈడీ వాళ్ళు కోడివాల్ అంకుల్కి 9 సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ ఈ కేడివాల్ అంకుల్ ఆ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు, విచారణకు హాజరు కాలేదు. తీరా అరెస్ట్ చేస్తారని తెలిసినప్పుడు ఆ నోటీసులకు హాజరు కానందుకు బెయిల్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే చేసింది లంగా పని అని అంకుల్కి ఆల్రెడీ తెలుసు. దాన్ని చివరి వరకు సాగదీసి ఎలక్షన్ల ముందు అరెస్ట్ అయితే సింపతితో మళ్ళీ సీఎం అవ్వచ్చని కన్నింగ్ ఐడియా వేశాడు. కానీ ఈడీ వాళ్ళు నువ్వు ముందు బయటకు వస్తే కదా సీఎం అయ్యేదని వాళ్ళ దగ్గరున్న ఆధారాలతో పట్టుకెళ్లి లోపల నూకారు. ఈ మద్యం విధానంలో ఈ కేడివాల్ అంకుల్ ఇరగదీసిన పాత్ర ఏంటో, ఈయన ప్రైవేట్ వ్యాపారులపై కురిపించిన వరాల జల్లులేంటో మనం షార్ట్కట్లో చెప్పుకుందాం. అప్పుడు కథ రసవత్తరంగా ఉంటుంది. 2021లో ఈ కేడివాల్ అంకుల్ ఒక కొత్త లిక్కర్ పాలసీని తెచ్చాడు. ఈ పాలసీ అమల్లోకి తెచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లిక్కర్ బిజినెస్లో జరుగుతున్న మోసాలు అరికట్టి ప్రజలందరికీ లిక్కర్ అందుబాటులోకి తెస్తామని. ఇదేదో మంచి స్కీమే కదా అనుకున్నారు. అక్కడే ఉంది కిటికంతా. ఈ కొత్త చట్టంతో ఢిల్లీలో ఉన్న మద్యం బిజినెస్ అంతా కూడా గవర్నమెంట్ చేతుల్లో నుండి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడితో అయిపోతే బాగుండేది. కానీ అంతాదాయాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడమే కాకుండా వాళ్ళకి భారీ ఆఫర్లు కూడా ఇచ్చాడు ఈ కోడివాల్ అంకుల్. ఎంఆర్పీ రేట్స్తో సంబంధం లేకుండా తెల్లవారులు అమ్ముకోవచ్చు, కస్టమర్స్కి డిస్కౌంట్స్ ఇవ్వచ్చు, ఇంటి దగ్గరికే డోర్ డెలివరీ కూడా ఇవ్వచ్చు. వింటుంటే మీకేమనిపిస్తుంది? అట్టయితే గవర్నమెంట్కి తెగ ఆదాయం వచ్చుంటుంది అనుకుంటున్నారు కదా. అక్కడే లిక్కర్లో కాలేశారు. ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత మద్యం ఆదాయం దాదాపు 9,000 కోట్లకు చేరింది. కానీ ఆ 9,000 కోట్లలో గవర్నమెంట్కి పైసా రాలేదు. ఎందుకంటే పూర్తిగా ప్రైవేట్ పరం చేశారు కాబట్టి మొత్తం ఆదాయం ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. జనరల్గా మనం ఏ వస్తువు కొన్నా కూడా దానికి జిఎస్టీ యాడ్ అవుతుంది. కానీ లిక్కర్కి మాత్రం జిఎస్టీ ప్లేస్లో ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ యాడ్ అవుతుంది. ఈ రెండింటి వల్ల గవర్నమెంట్కి ఆదాయం చేకూరుతుంది. కానీ కోడివాల్ అంకుల్ ఆ ప్రైవేట్ సంస్థల యజమానులపైన ఇంకా వరాల జల్లులు కురిపించాడు. గవర్నమెంట్కి ఆదాయం వచ్చే వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని 25% ఉండేదాన్ని 1%కి తగ్గించాడు. దానివల్ల గవర్నమెంట్కి పెద్ద బొక్క పడింది. పోనీ ఇక్కడితోన్నా ఊరుకున్నాడంటే అది లేదు. గవర్నమెంట్కి లిక్కర్ లైసెన్సెస్ రూపంలో ప్రైవేట్ కంపెనీల నుండి రావాల్సిన 144 కోట్ల రూపాయలని కోవిడ్ సంక్షోభం అని చెప్పి మాఫీ చేశాడు. అంటే ఇక కట్టాల్సిన అవసరం లేదు అని. ఇవన్నీ కూడా ఈ మొగోళ్ళు చట్టానికి వ్యతిరేకంగానే చేశారు. ఈ కొత్త మద్యం విధానాన్ని అమలు చేయాలంటే క్యాబినెట్ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే చేయాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ జరగలేదు. ఇది ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ 2010, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1993 ప్రకారం చట్ట ఉల్లంఘన అవుతుంది. ఆ వచ్చిన 9,000 కోట్ల ఆదాయంలో అండ్ ప్రైవేట్ సంస్థలకి రుణమాఫీ చేసిన 144 కోట్ల రూపాయలు, అలాగే ఈ లిక్కర్ దందా నడపడానికి కవితక్క చెల్లించిన 100 కోట్ల ముడుపులు బ్యాక్డోర్ నుండి కోడివాల్ గోడౌన్కి చేరాయి. ఇదే అసలు మ్యాటర్. అందుకే దౌడ మీద 4 దెంగి తీసుకెళ్లి లోపలేశారు. ఇదంతా తెలియని కొంతమంది సన్నాసులు బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది, ప్రతిపక్షాలని లేకుండా చేయాలని చూస్తుందని సొల్లువాగుడు వాగుతున్నారు. చట్టానికి రాజకీయానికి సంబంధం ఏంటి? అక్కడున్న వాళ్ళందరూ శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అయితే ఆ బుట్టలో ఉండే రొయ్యలు ఏమైనట్లు? ఈ కోడివాల్ అంకుల్ సుప్రీంకోర్టుకు వెళ్తే ఈడీ సమర్పించిన ఆధారాలు చూసి నోరెత్తకుండా వాళ్ళ పనికి సహకరించమని చెప్పింది.
చిన్న జోబిదంగాకైనా పెద్ద నాయకుడి అవినీతికైనా చట్టం ఎప్పుడూ ఒకేలా ఉండాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఒకవేళ తను తప్పు చేయకుంటే ఈడీ వాళ్ళు 9 సార్లు సమన్లు ఇస్తే ధైర్యంగా విచారణకు హాజరు కావాలి కదా. కాలేదు అంటే తప్పు చేసినట్లే కదా. రాజకీయ కోణాన్ని అడ్డు పెట్టుకుని చేసిన తప్పు నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఇక అది జరగని పని. తను తప్పు చేస్తే శిక్ష తప్పదు, లేదంటే నిర్దోషిగా బయటకు వస్తాడు. కానీ ఈ కోడివాల్ అంకుల్ ఇంకా మంకుపట్టు పట్టుకొని కూర్చున్నాడు. చూద్దాం ఈడీ వాళ్ళు ఈ కేడివాల్ అంకుల్ కూరలు ఎలా పీకుతారో. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.